హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ని కవర్ చేద్దాం. నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, మీ ఆలోచన ఎలా ఉండాలి అన్న పాయింట్ మీద ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా, రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా మీ లైఫ్లో ఉన్న సమస్యల నుంచి బయటపడాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. లైఫ్లో నిజంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఖాళీగా కూర్చుంటే సక్సెస్ అనేది కనిపించదు. అంటే ఖాళీగా కూర్చుంటా, నాకు అనుకున్నవి జరగాలి అంటే పని అవ్వదు. మనకు కావలసిన దాని వైపు చిన్న యాక్షన్ అన్న పెట్టాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఖాళీగా కూర్చోవడం వల్ల సోమరితనం, లేజీనెస్ అలవాటైపోతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు వినే ఉంటాం. అరే ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుందిరా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఏదైనా చెయ్యొచ్చు కదా అని అనేవాళ్ళు. అది నార్మల్గా జరిగే వ్యక్తులకి. మరి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న వాళ్ళకి యూనివర్స్ సహకారంతో, భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం అనుకున్నది చాలా ఈజీగా పొందాలి అని అనుకునే వాళ్ళకి ఖాళీగా ఉండకూడదు. అంటే మన ఆలోచనలు ఎప్పుడూ కూడా మనకు కావలసిన దానివే పరిగెడుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఖాళీగా కూర్చోవడం అంటే ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా మన ఆలోచనలు పాజిటివ్గా మనకు కావలసిన దాని వైపు పొందాను అని ఒక యాక్షన్ రూపంలో వెళ్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఖాళీగా కూర్చోవడం దానివల్ల జరిగే నష్టం ఎలాగుంటుందో తెలుసా? మనకి ఎన్ని అవకాశాలు ఉన్నా, ఎన్ని రిసోర్సెస్ ఉన్నా మన వంతు ప్రయత్నం అనేది చెయ్యాలి అన్నదానికి ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఒక విలేజ్లో, ఒక గ్రామంలో ఏంటంటే చాలామంది రైతులు ఉన్నారు. అందులో ఒక రైతు ఏంటంటే తనకి వంశపారంపర్యంగా మంచి నేల, అంటే మంచి పంట పొలాలన్నీ చాలా అద్భుతంగా తన తాతలు తండ్రుల నుంచి వచ్చాయి. చాలా లక్కీ. తనకేంటంటే కొంచెం లేజినెస్, అంటే కష్టపడి పని చేయడం అనేది అతనికి అలవాటు లేని పని. అందరిలాగే ఈ రైతు కూడా, ఎందుకంటే తనకు ఉన్న నేల కూడా చాలా అద్భుతమైన నేల. ఎందుకంటే వాటర్ ఉండే, మిగతా వాళ్ళకంటే వీళ్ళ నేల దగ్గర, అంటే ఈయన పొలం దగ్గరే మంచిగా వాటర్ రిసోర్సెస్ ఉండే అద్భుతమైన నేల. అందరిలాగా తిన కూడా సీజన్కి తగ్గట్టుగా, వాతావరణానికి తగ్గట్టు కొంచెం పంటలు వేయడం అలవాటు. అలాగే ఒకసారి ఏంటంటే ఈ రైతు అందరిలాగే ఆ సీజన్కి తగ్గట్టుగా పంట వేశాడు. కానీ పంట వేస్తే సరిపోదు కదా, ప్రతిరోజు వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ఎలాగుంది ఏంటి అని చూడాలి కదా. ఎస్పెషల్లీ కలుపు మొక్కలు అవ్వచ్చు, చిన్న చిన్న మొక్కలు వస్తున్న వాటిని కట్ చేసి దానికి కావలసిన ఎరువులన్నీ వేయాలి. మిగతా రైతులందరూ వాళ్ళు వేసిన పంటకి ప్రతిరోజు పొలం దగ్గరికి వెళ్ళి ఎరువులు వేస్తూ, మందులు వేస్తూ, చిన్న చిన్న ఎఫర్ట్, ఏదైతే వాటర్ అండి చక్కగా ప్రతిరోజు చూసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఈ రైతు మాత్రం లేజీనెస్తో, ఓకే నేను వేసేసాను, నాకేంటి దేవుడు ఉన్నాడు అంటే చూడండి, సింపుల్గా వర్షం వస్తుంది, నా పొలం అన్నిటికీ అనుకూలంగా ఉందని చెప్పేసి అసలు పొలం వైపే వెళ్లకుండా ప్రతిరోజు ఇంటిలో కూర్చోవడం, లేదంటే ఇంటి దగ్గర సరౌండింగ్స్లో వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేసేవాడు. లేజీనెస్. చెప్పాలి అంటే మన జీవితం అనేది ఒక యుద్ధ భూమి లాంటిది. ఆ యుద్ధ భూమిలో, అంటే ఆ యుద్ధంలో ఎప్పుడూ కూడా మన మనసుతో మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. నిజం చెప్పాలంటే జీవితంలో సక్సెస్ పొందాలి అంటే, మన జీవితంలో విజయం సాధించాలంటే మన మనసుని మనం గెలుచుకోవాలి. ఒక కొటేషన్ ఉంటుంది, ఎవరైతే మనసుని గెలుచుకుంటాడో వాడి జీవితంలో సక్సెస్ అయినట్టేనంట. చాలా బాగుంటుంది కదా. అందుకే ఎప్పుడూ కూడా మన మనసుతో జరిగే యుద్ధంలో మనం గెలవాలి అంటే కేవలం మన ఆలోచనను కరెక్ట్గా పెట్టుకోవడం ఒకటే, చాలా చాలా పాజిటివ్ వేలో పెట్టుకోవడం ఒకటే ఒక అద్భుతమైన సొల్యూషన్. ఆలోచించండి, మన మనసుని మనం కంట్రోల్ పెట్టుకొని మనకు కావాల్సిన దాని వైపు ఫోకస్ పెట్టాము అంటే మనతో జరిగే యుద్ధంలో ఎప్పుడూ మనమే విన్ అవుతాం. అంటే విజయం మన సొంతం. ఈ విషయాన్ని కనుక అర్థం చేసుకున్నారు అంటే గోల్స్ వైపు మన ఆలోచనలు వెళతాయి. మన ఆలోచనలన్నీ కూడా మన సక్సెస్ వైపు వెళ్తాయి. ఇది కదా. మరి ఆ సక్సెస్ అవ్వాలి అంటే కనీసం మన నుంచి ఎఫర్ట్ అయితే ఉండాలి. నేను కష్టపడను, ఖాళీగా కూర్చుంటాను అంటే పని అవ్వదు. మన ఆలోచనల ద్వారా కానీ, కొంచెం ఫిజికల్ ఎఫర్ట్ ద్వారా కానీ ఎఫర్ట్ పెట్టాల్సిందే. వెయిట్ తగ్గాలి అంటే కనీసం కొంతైనా వాకింగ్ చేయాల్సిందే. అంతేగాని నేను ఇంట్లో కూర్చుంటా తగ్గిపోతా అంటే కుదరదు. కొంచెమైనా ఎఫర్ట్ పెట్టాలి. ఆ తర్వాత యూనివర్స్ కానీ, దేవుడు కానీ వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మకంగా మనం ఫాలో అయ్యాము అంటే ఈ విషయం అర్థం చేసుకోండి. కష్టపడాలి, ఎఫర్ట్ పెట్టాలి, మినిమం యాక్షన్ ఉంటే ఆటోమేటిక్గా యూనివర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.